స్తోత్రం కలిగింది కాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. ఈ రాత్రి బైబిల్ స్టడీ కోసం కూడి వచ్చిన అందరికీ దేవుడు ప్రత్యేకంగా దీవించిన కాక. మనము నేర్చుకుని వచ్చిన విషయము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వాక్యాల నుండి మనము నేర్చుకున్నాం. మీరు మర్చిపోలేదని నేను అనుకున్నాను. ఒకసారి కూడా నేను చెప్తున్నాను. మనము నేర్చుకున్న విషయం ఏమనగానే 2-3 వాక్యములు యేసయ్య గురించి చెప్పిన 8 మాటలు అంటే యేసయ్య గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పిన 7 మాటలు 8 మాటలు. అది మనం మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది ఏమంటే ఆయన ఈ కాలమందు దేవుడు తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడారు అని నేను పోయిన వారం మీకు చెప్పారు. రెండవదే ఆయన సమస్తములకి వారసులుగా ఉన్నారని చెప్పారు. మీరు అపాయింటెడ్ హియరింగ్ గాడ్. ఓకే. నీ 3వ విషయం అని ఈరోజు మనం నేర్చుకుంటారండి. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వాక్యం చదువు. 2వ వాక్యం చదువుకుంటే చాలు. ఆయన ద్వారా ప్రపంచము నిర్మించిన ఆయన అని ఆ పదము యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను. నేను ఈ హెబ్రీ పత్రిక మీకు నేర్పించినప్పుడు మీ శ్రద్ధగా చల్లగా వింటే సరిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒక వాక్యం నుంచి మనం వ్యాఖ్యానం కాదు, ఆ వాక్యం ఉన్న సారాంశం మాత్రం చెప్తున్నారు. వ్యాఖ్యానం వేరే రీతిగా వస్తుంది. ఈ హెబ్రీ పత్రికలో ఉన్న సారాంశం మాత్రమే మీకు నేను తెలియపరుచున్నాను. ఇక్కడ ఆయన ద్వారా ఈ ప్రపంచం ఏం చేసింది, నిర్మించారు. అక్కడ ప్రపంచం అని ఉన్న ఆ పదం ఇంగ్లీష్ మీరు చదివితే He created the universe, the space, time, matter. అక్కడే ఒకటి ప్రపంచము మాత్రం కాదు, ద వరల్డ్ ఏకవచనం కాదు, బహువచనం బహువచనములు రాయబడింది. అంటే అప్పుడు మీరు అప్పుడు ఈ ప్రపంచం అని చెప్పినది 3 విధములు ఉన్నది. 3 విషయం. ఒకటి పరలోకం. అది మనము ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయము 10 చదివినప్పుడు అక్కడ ఆ మాట చదువుతున్నారు. మీరు ఒకటి 2 భూమి మీద ఇది దానికి మొత్తం చెప్తున్నది ఏమనగా ప్రపంచం అని చెప్తున్నారు. అప్పుడు నీ మర్చిపోకూడదు. ఒకటి పరలోకం, 2 భూమి, దాని భూమి కింద దానికి మొత్తం చెప్పినది ఏమనగా ప్రపంచం అని దేవుడు సృష్టించేదని రాయబడింది. ఆ ప్రపంచం అని చెప్పిన మాటకి ఎబ్రాయ భాష ఏముందంటే యుగములు అని రాయబడింది. ఏమంటే యుగము అంటే ప్రపంచం కూడా యుగములు కూడా దేవుడు సృష్టించారు. బైబిల్లో రాయబడింది. యుగములు అని కొందరు చెప్తున్నారు. కొందరు 9 యుగములు ఉండినట్టుగా చెప్తున్నారు. కొందరు 8 యుగము ఉండినట్టుగా చెప్తున్నారు. కానీ బైబిల్ అనుసరించి మనం నేర్చుకున్నప్పుడు 5 యుగాలు ఉండినట్టుగా మనం బోధిస్తున్నారు. బైబిల్లో తెలియపరుచున్నారు. మన విషయం కాదు, నేను అవి చెప్పుకొని వెళ్తున్నారు మాట. మీరు ఆ యుగం తెలియడానికి మొట్టమొదటిగా ఉన్న యుగం ఏదంటే మనస్సాక్షి యుగం. ఏమంటే రాసుకున్న వాళ్ళు రాసుకోండి, మర్చిపోకూడదండి. మనస్సాక్షి యుగం. అప్పుడు దేవుడు మనుషులతో ఎలాగా మాట్లాడింది, మనస్సాక్షితో. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు
కుమారులుగా అదే. ఇప్పుడు దేవుడు ఆ కాలంలో మనుషులతోని మాట్లాడినది, మనస్సాక్షితోని మాట్లాడింది. రెండవది దేవుడు మనుషులతో మాట్లాడినది ఏమనగంటే ధర్మశాస్త్ర యుగము. ఏ యుగం అండి? దేవుడు అంటే దేవుడికి స్తోత్రము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చిన ధర్మశాస్త్రములు దేవుడు వారికి ఏమొచ్చింది? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అదన్నీ కలిపి అంటే దాదాపు దేవుడు ఇచ్చిన 613 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన. అది ఇంకా ఎక్కువ ఉంది, కానీ మెయిన్ గా దేవుడు ఇచ్చిన 613. ఈ కాలంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడినది ఎలాగంటే బెలిలుగా, కుమారుడు జరుగుతుంది. బెలి అనిపించాలి. మనుషులు దేవుడి దగ్గరికి రావాలంటే, వారికి విడుదల కావాలంటే 5 విధములున్న బెలిలు, 5 విధములున్న బెలిలు, 7 విధములున్న పండుగ. 5 విధములున్న బలులు, 7 విధములున్న పండుగలు. అది కాక వారు చెయ్యవలసినది ఏమంటే దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒట్టి చేత రాకూడదు. వారు వచ్చినప్పుడు చేతులు దేవునికి అర్పించడానికి ఉన్న వేలైన వస్తువులు తెచ్చి రావాలి. బలిలు అర్పించినప్పుడు ఏమంటే కొందరు పావురము తెచ్చి వేస్తున్నారు, కొందరు డబ్బు ఉన్నవారు అయితే వారు ఏమవుతున్నారంటే ఎద్దులకు తీసుకొని వస్తున్నారు. కానీ దానికంటే డబ్బులు కొంచెం తక్కువ ఉండే వారు అయితే పొట్టేళ్ళకి తీసుకొని వస్తున్నారు. ఇంకా అది కాక ఇంకేమంటే ధాన్యములు తెచ్చి వస్తున్నారు. అది పిండి చేసి ఆ పిండి దేవుడి సన్నిధిని అర్పించడానికి వాళ్ళు తీసుకొని, అలాగా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మాట్లాడడానికి విధమైన చెప్పారు. దేవుడికి స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే ఏమనగంటే తెలుసా? కృపాయుగము అని చెప్పబడుతున్నారు. ఏడు యుగం అండి? అది అలాగా చెప్పడానికి వాక్యం లేదు, కానీ కృపాయుగం అని చెప్పొచ్చు, కానీ అది తప్పు లేదు. ఇప్పుడు మనం నివసించినది ఏ యుగముది? కృపా యుగము. ఈ యుగములో దేవుడు మనతో ఎలాగ మాట్లాడుతున్నాడంటే ఆత్మతోని మాట్లాడుతున్నాడు. ప్రతి బిడ్డలతో దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడు? ఆత్మతోని మాట్లాడినట్టుగా దేవుడు వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇది ఈ కృపాయుగము ఎప్పుడు వరకంటే యేసయ్య రాకడ వరకు. ఇది మరి చెప్పకూడదండి. లోకసువార్త చదవకండి, నేను చెప్పుకోలేదు. లోకసువార్త ఇలా చదివినప్పుడు ధర్మశాస్త్రంలో చివరికి వచ్చిన సక్రియ గారు దేవాలయంలో ఏం చేస్తున్నాడు? బలి అర్పించినప్పుడు దేవదూతలు వేది మీదకి లేకపోతే బలిపీఠం మీదకి నిలబడి ఆయన పేరు పెట్టి పిలిచి మాట్లాడినప్పుడు ఆయన ఏమైంది? ఆ మాట నమ్మలేదు. కాబట్టి ఏది దేవదూతలు చెప్పిన మాట నమ్మలేదు. ఏది నమ్మారు? నీ భార్య అయిన ఎలిజబెత్ ఏమవుతుంది? గర్భవతి అవును అని చెప్పిన మాట ఏం చెప్పారు? నమ్మలేదు. కాబట్టి దేవదూతలు చెప్పారు, నీ ఆ కుమారుని కన్నిన వరకు నీ నోరేమవుతుంది? అప్పుడు ధర్మశాస్త్రం అయిన యుగములు నోరేమైంది? మూయబడినప్పుడు కృపాయుగం వచ్చినప్పుడు అంటే ఆత్మతోని నోరు తెచ్చి అన్ని భాషలతో దేవుడికి మాట్లాడుతున్నారు. స్తోత్రం కలిగిన. అందుకని నేను చెప్పిన మాట చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం. ఈ యుగము తీరడానికి సమయము దగ్గర అయింది. దేవుడు రెండవ రాకడ. ఈ యుగము తర్వాత ఇంకొక యుగం వస్తున్నారంటే మహాశ్రమ యుగం అని చెప్పబడుతున్నారు. ఏ యుగం అండి? దేవునికి ఈ మహాశ్రమ యుగములో దేవుడు మనుషులతో మాట్లాడడానికి 2 సాక్షులకి పంపించినట్టుగా బైబిల్ రాయబడింది. ఆ సాక్షి ఎవరని కొందరు 2 సాక్షి అని ప్రకటన 11వ అధ్యాయంలో రాయబడింది. కానీ ఆ సాక్షి ఎవరని కొందరు చెప్పిన ఏమంటే, ఒకటి మోషే అంటే ఆనోకు వస్తున్నారని టీపీ వాళ్ళు చెప్పుతున్నారు. ఏం చదివేవారండి? టీపీ వాళ్ళు చెప్తున్నారు. అది కాదు, పెంటెకోస్తు ఉన్న వాళ్ళంతా చెప్తున్నారండి. మోషే
ఏలియాబు గారు వస్తున్నారని వారు దానికి ఒక కారణం కూడా చెప్పడానికి ఏమనకంటే ఆ దినములు ఎత్తైన కొండ మీద యేసయ్య ప్రార్థన చేయడానికి ముగ్గురు యేసయ్య కలిసి 4 వెళ్ళినప్పుడు వారి మధ్యలో దేవుడు ఏం చేశారంటే రూపాంతరం చెందినప్పుడు దేవుడితో సంభాషించడానికి 2 పరలోకం నుండి దిగి వచ్చారు. అది ఒకటి మోసే అని, 2 ఏలియా అని చెప్పారు. అది ఎవరు చెప్పారంటే పీతర్ గారు చెప్పారు. ఎలాగ చెప్పిందంటే వచ్చిన మునుపు ఒక మేఘం వాళ్ళ మీదకి ఏమైంది కప్పుకున్న కాబట్టి ఆ మేఘం లోపల ఉంది కాబట్టి రాబో దినములో జరగడానికి ఉన్న సంగతి దేవుడు ఏం చేశారు ఆ మేఘం అయితే ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ నడపబడిన వాడైతే పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా మీరు అడుగడుగు ముందుకెళ్తున్న వాడైతే ఆత్మ నీకు అన్ని తేటగా తెలియపరుస్తుంది. ఈ కాలంలో దేవుడు ఎందుకు మనతో మాట్లాడలేదంటే మనము ఎవరితోటి నడవలేదు, ఆత్మతోని పరిశుద్ధాత్మతోని నడవాలి. ఎలాంటి చెప్తుంది ఆత్మతోని మీరేం చేయాలి నడవండి. ఎందుకంటే నేను ఈ రాత్రి చెప్తున్నారు సంఘము నేను నువ్వు అందరూ ఎలాగ నడవాలి ఆత్మ చేత నడవాలి. అంటే అర్థమంటే ఆత్మ నీకు సలహా చెప్పుతుంది, ఆత్మ నీకు నడవవలసిన మార్గము నీకు నేర్పిస్తుంది. ఈ యుగముల తర్వాత ఏ యుగముది మహాశ్రమ యుగం తర్వాత యుగం ఏమనకంటే 1000 ఏళ్ళు పరిపాలన చేసిన యుగం. 1000 ఏళ్ళు పరిపాలన చేసిన ఆ యుగములు దేవుడు యెరూషలేములో సింహాసనములు కూర్చబడి పరిశుద్ధ ఈ లోకం మొత్తం పరిశుద్ధంగా చేసి దేవుడు ఏలవాడు చేసిన ఆ సమయం నుండి ఆ యుగములకి చెప్పబడుతున్నాను 1000 ఏళ్ళు పరిపాలన. అప్పుడు ఈ 5 విషయంలో మరి చెప్పకూడదు. అంటే ఇక్కడ నేను చెప్పిన మాట దేవుడు లోకం ఏం చేశారు సృష్టించారు. లోకం అనే పదానికి కోస్మోస్ అని చెప్పుతున్నారు. ఏమవుతుందండి కాస్మోస్ అంటే లోకం అని చెప్తున్నారు. 3 అర్థములు బైబిల్లో లోకం అని రాయబడింది. 3 అర్థములు. అది కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. మొదటి దేవుడు లోకం అని చెప్పిన దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. సరే దేవుడు లోకమును ఇక్కడ లోకం అని చెప్పినది ఏంటి? ప్రజలు. ఇక్కడ లోకము దేవుడు ప్రేమించారని చెప్పినది ఏమనకంటే లోకం అని చెప్పినది ప్రజలకి దేవుడే చేశారు, ప్రేమించారు. నీ ఎవరైనా దైవదాసుడు ఈ వాక్యం పరిచయం చేసినప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టుగా వారు చెప్పిందా లేదా? ఎవరు చెప్పరు. లోకాన్ని ప్రేమించారంటే లోకమునికి ప్రేమించారని చెప్పుకొని వెళ్తున్నారు కానీ ఆ లోకం లేదని చెప్పలేదు. అదే నీకు తెలిస్తే ఈ బైబిల్ ఉన్న ఈ వాక్యం దేవుడికి సంబంధించినని తెలిస్తే మాత్రమే మన క్రైస్తవ జీవితంలో నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒకటి లోకం అని చెప్పినది ప్రజలు, ఈ మనుషుల గురించి దేవుడు లోకం అని చెప్పారు. ఈ 2వ లోకం అని చెప్పినది మీరు వినండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం వినండి. రోమా పత్రిక 12వ ఇక్కడ లోకం అని చెప్పినది ఏంటి? ఆచారాలు, సిస్టమ్. అంటే ఈ లోకములకి ఏముంది? ఒక మర్యాద ఉంది. అది మనకు అక్కర్లేదు. లోక మర్యాద ఏంటి? ఆచారాలు ఏదండి? మనకు కొందరు క్రైస్తవుడు ఒకటి మంగళసూత్రం కట్టితే మాత్రము వివాహము జరుగుతుంది. అది మనము బైబిల్ ఉన్న సంగతి లేదు. దానికి వారు సంబంధించిన వాక్యం ఏది చెప్పుతున్నారంటే ప్రసంగి పుస్తకములు 4వ అధ్యాయంలో అంటున్నారు 3 పేటల తాడు తెగిపోదు. ఏమవదు అంటే అది దేనికి చెప్పారని వారికి తెలియదు. ఆ చిన్న ముక్క మాత్రం పడుతుంది. ఆయన పైన కింద చూడలేదు. అది ఒకసారి దొరికిన
అర్థమైందా? లేదు. ఇద్దరు పట్టుకుంటే ఏమవుతుంది? వేడి వస్తుంది. ఒక్కడిగా పడుతున్నా అనుకో, అంత వేడి రాదు. అప్పుడు ఒంటరిగా పడుకునే ఎడలా వాడికి ఏమావు? వేడి అంటూ ఇద్దరు పడుకుంటే వేడి వస్తుంది. తర్వాత చెప్పిన మాట వినండి. అప్పుడు 3 పేటల తాడు. అప్పుడు మీరు ఏంటి పైన రాయబడిన విషయం ఏమంటే, ఇద్దరుంటే వేడి వస్తుంది, ఇద్దరుంటే సత్రమని పారవేయొచ్చు. ఒక్కడిగా ఉండే ఆడ ఏమవుతుంది? పడిపోతే. ముగ్గురుంటే అదే అన్న అర్థం. మరి అందరూ ఏం చేస్తున్నారు? అయ్యో బైబిల్లో అందరికి వ్యాఖ్యానించడానికి ఏదో వాక్యం పట్టుకొని వ్యాఖ్యానం అలాగే కాదు. వ్యాఖ్యానం ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఇది ఒక ఆచారం. ఏది? తాడి పెట్టడం ఒక అది మన ఆచారం కాదు, అది మన బైబిల్ దొరికిన ఆధారం కాదు. రెండవది ఒక ఆధారం మెచ్యూరిటీ పర్సన్. ఏదండి? మెచ్యూరిటీ పర్సన్ చేయడానికి బయలు ఎక్కడ వాక్యం ఉంది? అది ఒక చిన్న ముక్కత పట్టుకొని వస్తుంది. ఎక్కడి నుండి? ఎస్ఐఎల్ గ్రంథం నుండి. అవును కదా, 16వ అధ్యాయంలో పుష్పించను. చదవండి దొరికిన వాడు. నేను చూడాలా? 16వ అధ్యాయము 5వ వాక్యమా? మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆవరణ భూషితురాలవై. ఎదిగి నీ పెద్దవాడు ఆయన అంటే మీరు అది పైన చదవండి 6వ అధ్యాయం నుండి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పర్లుచున్న నిన్ను చూచి ఈ రక్తంలో పర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీకు పైనుండి కిందకి మీరు చదివితే అది పాపిగా ఒక మనుషుడు పరిస్థితి గురించి ఏమైనా చెప్తున్నారు. అర్థమైంది? ఆడి ఇది కట్టి చేయలేదు, ఏది నావి కట్టి చేయలేదు. అవును కదా, నానా వాక్యం చూడండి. 4 and for the ఈ జననము నీవు పుట్టిన నాడు నాభి సూత్రము కోయబడలేదని చెప్పిన అర్థం ఏంటంటే, నాభి ఎవరితోని ఉంది? నాభి ఎవరితో సంబంధం? అమ్మతో. అంటే నీ పుట్టినప్పుడు అక్కడ లోకంతో నీకున్న ఆ సంబంధమైన నావిని ఏం చేయాలి? అలా చదివి కిందకి వచ్చినప్పుడు ఏమంటే ఏమవుతున్నారు? వృద్ధిలోకి వచ్చిందంటే పుష్పవతి ఆడినమాట. ఎంత ఘోరమైన సిద్ధాంతం అని నాకు తెలియదు. ఇంకెక్కడ ఆచారం ఏమన్నదంటే చచ్చిపోయిన వారు ఏం చేయాలి? అది బైబిల్లో ఎల్లకూడదని రాయబడింది. ఏమంటే అవునా? చదవండి మీరెందుకు, నేను ఇదన్నీ మొత్తం మెరగట్లేదు. ఇది ఇప్పుడు చెప్పలేకపోతే ఈ సాంప్రదాయం వస్తున్నారు కాబట్టి దాన్ని చెప్పబడడానికి ఆగండి. దేవుడికి సోదరు ఎక్కడ ఉంది? ఇర్మియా 16 ఉంది కదా, చదవండి. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలాకు ఆహారమును ఎవరినో ఖర్చుపెట్టరు. ఒకరి తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినను ఎవరును వారికి ఓదార్పు పాత్రను తాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశించకూడదు. నీకు అర్థమైందా? వెళ్ళకూడదని చెప్పింది దేవుడు చెప్పింది, కానీ నేను వెళ్తాను. అదో సాంప్రదాయం. అంటే ఇది యేసయ్య కంటే సంప్రదాయానికి ఏం చేస్తున్నారు? ప్రాధాన్యస్తున్నారు. కొలసి పత్రిక చెప్తున్నారండి. అది కూడా మీరు ఇచ్చే చూడాలి. కొలసి పత్రిక దగ్గర కొలసి పత్రిక
పత్రిక 2వ అధ్యాయం 19 వాక్యం చూడండి. తాను చూచిన వాటిని కూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సుని ఏం చేయలేదు. Not holding fast to the head of the body Jesus Christ. శిరస్సు అని చెప్పిన వాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తునికి హత్తుకుంటాయండి, అంటు కలిగి ఉండడం, పట్టుకోవడం. మరి క్రీస్తుకు పట్టుకుంటా సాంప్రదాయాలను పట్టుకున్నారు. ఇంకా మీరు చూడండి, ఇది 20 వాక్యం చూడండి, 20 అది మనసు నుంచి క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన ఈ లోకముల యొక్క మూల పాఠ విషయములు నియమావళి మృతి పొందారంట. నీ లోకములున్న సాంప్రదాయాల విషయము చేసి ఉండే బ్రతికి ఉన్నాను. అర్థమైందా? నీ లోక మూలపాఠ విషయములు నీయ చేయాలి, మృతుడై ఉండాలి, చచ్చిపోగాలి. ఆ తర్వాత చదవండి. మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను మనుషుల ఆజ్ఞలు పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. దేవుడు మమ్మల్ని అక్కడి నుంచే దేవుడు మమ్మల్ని రక్షించారు, విడిపించారు దగ్గర నుండి, కట్టుబాట్ల నుంచి, సాంప్రదాయాల నుంచి, స్వరక్తం ఇచ్చి. మొదటి పీతరు 1వ అధ్యాయము ఎంత 16 వాక్యమా 19 వాక్యమా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని రాయబడి ఉన్నది. కాగా విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞదశలో మీ పుట్టిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడు. పక్షపాతము లేకుండా ప్రియులను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన వినండి, పితృపారంపర్యము వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా బంగారమును బట్టి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే సాంప్రదాయాల నుంచి, కట్టుబాటు సాంప్రదాయాలు. ఇప్పుడు కూడా అదే పట్టుకొని కొందరు నడుస్తారు. ఆ రక్తం తొక్కేసి అక్కడికి వెళ్ళిపోయి వేసుకొస్తున్నారు. యేసయ్య రక్తం నీకెందుకు ఇచ్చారు? అక్కడ నుండి విమోచన పొంది తీరడానికి ఆ సోయ రక్తం ఇచ్చి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? కొనుక్కున్నారు. ఎక్కడి నుండి? నుండి దేవుడు వచ్చి కొన్నారు. కానీ ఇప్పుడు కూడా మనమే చేయరు. దాన్ని తొక్కేసి వెళ్ళిపోతాం. ఏదో పాస్టర్ వచ్చి ఏదో బోధ చెప్పినప్పుడు నేను ఇదన్నీ చేర్పించినప్పుడు అది కేరళ బోధ అండి. అలాంటి ఒక బోధ ఉందా? డబ్బు కనుక చెప్పచ్చు. డబ్బు నా చేతులు డబ్బులు ఉండాలి అనుకో, కాணிకలు ఇస్తే ఇది కాணிకలు డబ్బు అలాగే చెప్పచ్చు. అవును, ఇది ఈ డబ్బు లంచం ఇచ్చేది లంచం డబ్బు. ఇది పని చేసిన వాడికి ఏమవుతుంది? కూలి. డబ్బు కనుక ఎక్కడెక్కడ వాడుకున్నాం దాన్ని అనుసరించి చెప్పచ్చు. కానీ బోధ అంటే ఒకటే బోధ బైబిల్ అంటే స్పష్టంగా మెల్లగా మీకు చెప్తున్నది ఏంటంటే మీ అర్థం తెలుసుకో. ఎవరు వచ్చి ఏదో చెప్తే వెంటనే ఆడకూడదు. ఇదన్నీ బైబిల్లో అండర్లైన్ చేసి వారికి నీది సరిగా చెప్పాలి. నాకు చెప్పుకొని వచ్చిన విషయం మరి చెప్పకూడదు. లోకం లోకం ఒకటి, ప్రజలు రెండు, సాంప్రదాయం, ఆచారాలు, సంప్రదాయము. అందుకని ఏంటి నగం పోలీసు ఎక్కడైనా ఆచారం అర్థం కాల. నెయిల్ పాలిష్ చేస్తున్నారు. లిప్టిక్ వేయడం, సినిమా ఆచారాలు, ఇదన్నీ ఎక్కడైనా వచ్చేసారు. బైబిల్ ఇదన్నీ లోక మర్యాద. ఇదన్నీ
అది ఎక్కడికి వచ్చింది? సంఘబిడ్డ లోపలికి వచ్చి సంఘబిడ్డ లోపలికి పువ్వులు పెట్టడం. ఎక్కడ పెట్టాలి? అది పెట్టుకున్న ప్రాబ్లం లేదని చెప్తున్నాను. ఇప్పుడు మీరు పట్టితే ఏమవుతుందని నేనేం చెప్పాను. అది మనకి లోక సంప్రదాయం అది. అప్పుడు నేను పువ్వు పట్టుకుంటే ఏంట ఆయుధని, నేను పెట్టలేకపోతే ఏంట అవుతుంది తిరిగి. అది కూడా ఈ లోక మర్యాద సంఘ లోపలికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే పాస్టర్లు కూడా సరి అయిన బోధ తెలియలేదు కాబట్టి, బైబిల్లో బోధ తెలియలేదు కాబట్టి వారు అలాగా చేసుకున్నారు. అప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ఇంకో బోర్డు ఉంది, ఆచారం అన్ని మనకు క్రైస్తవుల మధ్యలో ఉన్న తీసుకొచ్చిన సాంప్రదాయం. నేను ఇంటి ప్రతిష్ట చేయడానికి వెళ్ళినప్పుడు ఒక బోర్డులో నీళ్ళు, ఒక బోర్డులో ఆయిల్. నూనె నూనె ఆయిల్ అంటే నూనె నూనె రెండు చేయాలంటే అయ్యారు, ఇది రెండు కూడా కలిపి అభిషేకించారు. బాబు ఇది అభిషేకం అనేది ఇల్లు ప్రతిష్ట. ఇప్పుడు మనకు అభిషేకం ఏంది? లేదు. మనకు అభిషేకం ఉందా? ఇప్పుడు అభిషేకమైనది ఏమన్నా ఉందా? లేదు. అభిషేకం మనం పొందుకున్నాం. ఏసైకి ఎలాగ అభిషేకించాడు దేవుడు? అపోస్తలుల 17:38 ఏసైకి దేవుడు ఎలాగ అభిషేకించాడు చూడండి. 10వ అధ్యాయం. పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. ఎలాగ అభిషేకించాడు? అటొద్దు నూనెతోని నీళ్ళతోని అభిషేకించాడు. మరి అది లేకపోతే దీంతో సర్దుకుపోవాలి కదా. యేసు ప్రభువుకి ఎక్కడ అభిషేకించారు? బాప్తిసం పొంది పైకి వచ్చారు కదా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాదం వలన దిగి వచ్చారు. అప్పుడు దేవుడి శక్తి రెండు కూడా దిగి వచ్చారు. అభిషేకం లోపల పరిశుద్ధాత్మ శక్తి ఉంది, అభిషేకం ఉంది. దేవుడికి ఇదివరకు ఇప్పుడు వరకు పాత్రలు కన్ను తెరవలేదా? విశ్వాసాలు కూడా పాత్ర కన్ను తెరిస్తే కదా విశ్వాసం. అభిషేకం అనేది ఒకటి లేదు అంటే ఆయన అభిషేకం చేశారా అంటే అది బైబిల్ వాక్యం ఉందంటే 2 కొరింథీ పత్రిక 1:20-21 వాక్యం చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. ఒరిస్సాలో అభిషేకించడానికి కేరళలో ఉన్నారా? ఆంధ్రలో ఉన్నావా? మనకి అభిషేకించడానికి అభిషేకించిన వాడు దేవుడు. దేవుడు అభిషేకించిన వాడికి ఇంకో వాళ్ళు అభిషేకం కావాలా? దేవుడు నిన్ను అభిషేకించిన వాడు అయితే మరి ఒక అభిషేకం నీకు అవసరమా? ఇది ఎందుకు అందరూ పరిగెట్టి వెళ్తున్నారు? దీంతో దాది కూడా ఉంటాయి సాంప్రదాయాలు, పక్క సాంప్రదాయాలు. నూనెతోని అభిషేకం అమ్మా ఇది చెయ్య తలైన పట్టద్దు. ప్రార్థన చేసే తీసుకొని ప్రార్థన చేసి అభిషేకం చేయడానికి వస్తే వద్దు. అభిషేకం నా తన మీద నేను చెప్పమాట ఆచారాలు లోకం అని చెప్పింది. 2వ అర్థము ఆచారం. ఇది 3వ అర్థమే కరెక్ట్ లోకం. చూడండి 3వది ఏమంటే అర్థము లోకం అని చెప్పినది మీరు కరెక్ట్ అర్థములు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వరకు చూడండి. ఆది అందు దేవుడు భూమి ఆకాశము స్తోత్రం చెప్పాలి కదా. ఆది అందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశము సృజించాడు. దేవుడు భూమి ఆకాశం అవును, అదే సృష్టింపబడిన భూమి లోకం అంటే ప్రపంచం, లేకపోతే లోకమని చెప్పింది. ఓకేనా? అర్థమైందా? సృష్టింపబడిన ఇన్ని ఒకసారి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను. ఒకటి దేవుడు ఆది అందు భూమి ఆకాశం సృష్టించారు. భూమి ఆకాశం ఏం చేశారు? సృష్టించారు. దేవునికి స్తోత్రం. ఆ సృష్టింపబడిన భూమికి ఏమైంది? నిరాకారముగా శూన్యముగా ఏమైంది? ఉండేలో కింద బైబిల్ రాయబడింది. స్తోత్రం. అప్పుడు ఆది అందు ఎవరే ఆ భూమిలో ఉండేవారు? అది తెలియాలి కదా.
ఎలాగా శూన్యము నిరాకారమై మారింది అది తెలియాలి కదా. అప్పుడు ఆ ఒక్క వాక్యం లోపల వెయ్యి సర్వ గ్యాప్ ఉంది. నీకు అర్థమైందా? మొదటి వాక్యానికి ఆది అందు దేవుడు భూమి ఆకాశం ఆకాశము సృష్టించాడు. ఆ సృష్టించిన తర్వాత భూమి ఏమైంది? నిరాకారమైంది. ఇది మధ్యలో ఏమైంది? దేవుడు 1000 సంవత్సరాలు దాటిపోయింది. మీరే ఇదే విన్నారా? దినోసారి డైనోసార్ డైనోసార్ అని చెప్పడానికి ఉంది కదా. అది ఎందుకు లేదు? అది ఆది భూమి దాన్ని ఉండేది. అది మొత్తం ఏమైంది? ఇదే మీ కాలేజీలో చదివిన బిగ్ బ్యాంగ్ అంటే చెప్తున్నారు. బిగ్ బ్యాంగ్ విశ్వ విస్ఫోటన సిద్ధాంతం. అర్థమైందా? విశ్వ విస్ఫోటన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఏమంటే ఏదో శక్తి వచ్చి కొట్టడం వల్ల భూమి ఏమైంది? సృష్టింపబడింది. అలాగే భూమి ఏం చేశారు? సృష్టింపబడింది. ఇదండి మీరెందుకు నేను అడిగాను ఇదండి చెప్పండి. నేను కూడా ఇప్పుడు కొత్త వింటున్నాను. నేను చదువుకున్నప్పుడు అదే ఇప్పుడు నా పిల్లలకు అదన్నీ అర్థమవుతున్నారు. అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, అప్పుడు ఈ మొదటి భూమి ఇదేనికి దేవుడు సృష్టించారని మీరు వినండి. యెషయా గ్రంథంలో ఎక్కడండి 45 అధ్యాయము 18 వాక్యములు. యెషయా గ్రంథము 48 అధ్యాయము 45 అధ్యాయం 18 వాక్యములు. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్టు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. అప్పుడు దేవుడు మొదటి భూమిని సృష్టించినప్పుడు ఎలా సృష్టించారు? నిరాకారం కాదు, వేస్ట్ ల్యాండ్ గా నివాస స్థలముగా అంటే మనుషుడు నివాస స్థలముగా సృష్టించారు. దేవుడు ఏం చేశారు? భూమి తప్ప వేరే ఏది చేయాలంటే నివాస స్థలంగా దేవుడు ఏం చేయలేదు? సృష్టించలేదు అని బైబిల్. అట్లా నేను చెప్పినమాట దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఈ సృష్టింపబడిన భూమిలో ఎవరున్నారు? ఏదో ఉన్నారు కదా, నిరాధారంగా దేవుడు సృష్టించింది. ఎవరున్నారు? యెషయా గ్రంథము 28 అధ్యాయము 13వ వాక్యం చూడండి. 28:13. దేవుని తోట యొక్క ఏదెనులో నీవుంటివి. మాణిక్యము. ఇది ఎవరి గురించి రాయలేదు? ఎందుకంటే తెలుసు. ఈ తోటలో అదే దేవుడు సృష్టింపబడిన మొదటి భూమిలో నివసించిన వాడు లూసిఫర్ అంటారు. దేవదూతలు నివసించిన భూమి. ఎవరు నివసించిన భూమి? అది దేవదూతలు నివసించిన భూమి. ఈ దేవదూతలు నివసించినప్పుడు ఏం చేశారు? వారి హృదయం ఏమైంది? గర్వం వచ్చింది. అదే యెషయా గ్రంథము 14వ అధ్యాయంలోకి రండి. 14వ అధ్యాయము దాని 14వ అధ్యాయము 12 కిందకి చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుము వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశమునకెక్కి నేను వారి పదమేనండి. నేను ఆకాశములు ఏం చేస్తున్నారు? ఎక్కిపోవేది. ఒకటి దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించును. జ్ఞానం. రెండు ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును. మేఘమండముల మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా. ఇంగ్లీష్ లో నీ చదివితే 5 సార్లు అదే పదం. I will ascend to the heaven, I will raise my throne, I will sit on the mount, I will ascend above the height, I will make myself above most high God. I will నేను అని పదం ఎన్నిసార్లు? తెలుగులోకి వచ్చినప్పుడు కొన్ని తక్కువ ఉంది, మలయాళంలో 4 ఉంది, ఇంగ్లీష్ లో కరెక్ట్ గా వచ్చినప్పుడు ఎంత ఉంది? 5. అప్పుడు ఈ దేవదూతలు దేవుడు సృష్టింపబడిన భూమిలో ఉండినప్పుడు వారి హృదయం ఏమొచ్చింది? ఏం చెప్పారు? నేను పరలోకానికి ఎక్కి తిని అంటే చదువు మర్చిపోకూడదు. అంటే దేవుడి పైన సింహాసనం పైన కూర్చుమని ఆయన మనస్సులు కలిగించినప్పుడు వారు ఆ కర్మం వచ్చినప్పుడు వారికి దేవుడు కిందకేం
చేశారు? పడేశారు. ఎక్కడ ఆకాశం నుండి కింద పడేశారు. ఎందుకే ఏం చేశారు? పడేశారు. స్తోత్రం. పడేశారంటే ఇంకా మొత్తం పడలే, ఇంకా పడడానికి ఉంది. అది ఇప్పుడు కాదు, అది ప్రకటన 7:10 వరకు చదివితే అప్పుడు మొత్తం భూమికి పడేస్తుంది. స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన పడింది ఏంటంటే గర్భము ఎక్కడ స్టార్ట్ అయింది? హృదయంలో. అది అందరూ చెప్పిన పాపం స్టార్ట్ అయింది పరలోకం అని ఉంటుంది. పరలోకం పాపం లేదు. ఎవరు స్టార్ట్ అవుతున్నారు? మన హృదయంలో పాపం మొదటి. మీరు అదే అనుకున్నారు, ఎవరు అనుకున్నారు ఇవి నా శరీరంలో పాపం స్టార్ట్ కాదండి. పాపం స్టార్ట్ అక్కడ హృదయంలో అవుతున్నారు. అప్పుడు నేను చెప్పిన అప్పుడు ఆ దేవదూతలకి దేవుడు ఏం చేశారు? పడేశారు. అలాగా భూమి ఏమైంది? ఎన్ని సంవత్సరం అనగా దేవుడు అది వదలలే. ఆ నిరాధారమైన భూమి మీద దేవుడు ఆత్మ ఏం చేశారు? అంటే ఇలాగే కాదు, కోడి గుడ్డు పైన కోడి గుడ్డు పైన కోడి ఎనగా పొదుగుచున్నారు. అనగా దేవుడు ఆత్మ ఏం చేశారు? ఈ భూమి మీద నీళ్ళ మీద దేవుడు ఆత్మ ఏం చేశారు? అనగా అదే ఆయన అర్థం. దేవుడికి స్తోత్రం చెప్పచ్చు. స్తోత్రం చెప్పాలండి. నిరాకారమైనదికి దేవుడు ఏం చేయలేదు, విడిచిపెట్టకుండా దేవుడు తన పైన ఏం చేశాడు? ఆత్మ ఏం చేశాడు? చల్లార్చిన కంటే మంచిది కూర్చబడిన కంటే కప్పబడినదే చెప్తే బాగుంది. దేవుడికి స్తోత్రం కండి. అదే చెప్పండి దేవుడి. అప్పుడు రెండవది భూమి నిరాకార భూమి. మూడవది దేవుడు ఏం చేశాడంటే 1 అధ్యాయం చూడండి. ఆదికాండము 1 అధ్యాయం 1 అధ్యాయము 6వ వాక్యం చూడండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును. స్తోత్రం చెప్పొచ్చు కదా? ఎందుకు స్తోత్రం గట్టిగా రాలేదు? ఎప్పుడు అది చేశారు? చదవండి కదా. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచున గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపారగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లోక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గట్టిన విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గట్టిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారములలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. ఎప్పుడు భూమి అని పేరు పెట్టారు? ఏ రోజు భూమి అన్న పేరు పెట్టారు? చదువుకి వెళ్ళిపోవడమే. ఎన్నో రోజు దేవుడు భూమి అని చెప్పారు. 3వ దినం. ఇంకా ఇదేమో నాకు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏసైలో వెళ్ళిపోవాలి. ఏసైకి ఏం చేశారు? సిలువ వేసి 3వ దినాన సమాధి చేసి 3వ రోజు ఏసై ఏం చేశారు? ఎందుకు భూమికి దేవుడు బయటికి తీసేచ్చారు? ఆ ఏసై కలగా బయటికి తీసుకొని వచ్చారు. అది నేను చెప్పుకుంటున్నాను. అంటే నేను చెప్పినది ఇప్పుడు ఏసైలోకి నీ వచ్చారు. ఏసైలోకి నీ వచ్చారు. అప్పుడు నిన్ను దేవుడు ఏం చేశారు? బయటికి తీసుకొని వచ్చారు. నిన్ను ఏం చేశారు దేవుడు? దేనికి? ఇప్పుడు చదవలేదు. 10వ వచనములు 11వ వచనం. తమ తమ జాతి ప్రకారము ఫలం కాసుకుంటారు. ఎందుకంటే దేవుడు సృష్టించారు. ఈ కప్పుకున్న భూమి నుండి
ఆ భూమి నుండి ఆ భూమికి దేవుడు ఆ నీటి నుండి ఏం చేశారు? వేరుపరిచింది. దేనికంటే ఫలములు కూడా స్తోత్రం కలుగును. హల్లెలూయా చెప్పండి. ఆ భూమిని ఎవరికి నివసించారు? ఆదాము హవ్వకి దేవుడు నివసింపజేశారు. చెప్పేది స్తోత్రం. ఏ భూమి? ఆదాము హవ్వకి ఏ భూమిని ఇచ్చారు? మూడవది సృష్టించిన నీటి నుంచి బయటికి తీసుకొని వచ్చిన భూమికి ఆదాము హవ్వకి ఇచ్చారు స్తోత్రం. ఇదే భూమి ఏం చేసేది? నోవాహు కాలంలో ఏమైంది? జలప్రలయంతో ఏం చేసేది? ముంచబడింది. మొత్తం ఏమైంది? నాశనం అయిపోయినట్టుగా బైబిల్ ఉంది. నేను 2 పీతరులకి రండి. 2 పీతరులకి రండి. 2 పీతరు 3వ అధ్యాయం వాక్యం చూడండి. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. అంటే అప్పుడున్న లోకము నీటి వరదలో నోవాహు కాలంలో అప్పుడున్న లోకము ఏం చేశారు? నీటి వరదలో మునిగి నశించారు. ఇది 7వ వాక్యం చూడండి. అయితే ఇప్పుడున్న భూమి, అదే ఇప్పుడున్న భూమి ఇదే మీరు కూర్చున్న నేను కూర్చున్న భూమి ఏం చేస్తున్నారు? భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చెప్పండి గట్టిగా. ఈ భూమికి ఏమవుతుంది? అగ్ని కోసం, నాశనం కోసం. ఏ భూమి? ఆదాము హవ్వ వారికి ఇచ్చిన అదే భూమి దేవుడే నోవాహు కాలంలో ఏం చేశారు? నశింపజేశారు. మళ్ళీ అదే భూమి ఇంకా నీళ్ళతోని కాదు, అగ్నితోని దేవుడే చేయబోతున్నారు, కాల్చబోతున్నారు. స్తోత్రం కలిగింది కదా. అదే భూమి ఇంకా చూడండి 3వ అధ్యాయం 10వ వాక్యం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాత్వరతో గతించిపోవును. పంచభూతములు నిక్కటమైన ఎలాగ భూమి పంచభూతం ఏమవుతుంది? పంచభూతము నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. అంటే పంచభూతం అంటే తెలుసా? ఈ భూమి ఉన్నది ఎలాగా? పంచభూతం. దేవునికి స్తోత్రం. ఈ పంచభూతములతోనే భూమి ఇది మొత్తం ఏమవుతుంది? నీకు అర్థమైందో? ఎలాగా కాలిపోతుంది? ఈ భూమి కింద ఏముంది? క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్ కాదు. దానికి చెప్పినది పెట్రోల్కి ముందుకున్నది ఏమవుతుంది? క్రూడ్ ఆయిల్ అది తీసుకొని వచ్చి ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఈ ప్లేన్ ఉన్న ఓయిల్ మార్చదు. ఓకే, 2వది ఏమవుతుంది? పెట్రోల్ మార్చదు. 3వది ఏమొస్తుంది? డీజిల్ మార్చదు. 4వది కిరోసిన్. 5వదే మనకి ప్రాణం. ప్రాణండి. అలా అర్థమైందా లేదా? దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నీ చెప్పు నేనేం మాట చెప్తున్నానే, ఇదిలోనికి దేవుడు అగ్ని కురిపించినప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది? కాలుతుంది. అది మాత్రమా? నీళ్ళు కూడా పెట్రోల్ వలన ఏమవుతుంది? కాలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడున్న భూమి దేవుడు ఏం చేస్తుంది? అగ్నితోని కాల్చబడడానికి సిద్ధంగా ఉన్న భూమిని దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. తర్వాత పంచభూతముల నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. 13వ వాక్యం చదివితే సరిపోతుంది. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకు మనకన్నీ కొత్త ఆకాశం, కొత్త భూమి. అర్థమైంది? పోయి భూమి ఒక్కటే శుద్ధిపరచుతున్నారు. భూమి ఒకటే. భూమికి ఏం లేదు, మార్పు ఏం లేదు. భూమికి దేవుడు ఏం చేస్తుంది? రిన్యూ చేస్తారు. నీకు అర్థం అవ్వలేదు. నేను మారమని పొందే లేదా? ఒకరు క్రీస్తు నుండే వాళ్ళు కొత్త సృష్టి. కొత్త కన్నా వచ్చారు. పాత దానినే కొత్త పరిచారు. అది ఉన్నటికి దేవుడు ఏం చేశారు? రీమాడిఫై చేశారు. అంతే. అదే ఇంట్లో ఉన్న భూమికి దేవుడు ఏం చేశారు? మార్చలే, కొత్తగా చేశారు. కొత్తగా చేశారు, మారకుండా శుద్ధిపరిచారు దేవుడు. దేవుడికి సమర్పణ కలిగింది కదా. నేను చెప్పిన మాట
మాట నీ మర్చిపోయిందా లేదా మర్చిపోతే మళ్ళీ ఎవరి పత్రిక రెండో వాక్యం చదివిన ఆయన ద్వారా ఈ ప్రపంచం ఏం చేశారు? నిర్మించబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ లోకానికి నిర్మించిన కాబట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక, దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తర్వాత దేవునికి స్తోత్రం. అప్పుడు మూడవ విషయము, దేవుడు ఏం చేశారు? ఈ లోకానికి ఏం చేశారండి? నిర్మించారు. నాలుగవ విషయం చూడండి, మూడవ వాక్యం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన మహిమ యొక్క దేవుని మహిమ, అవును కదా, మహిమ యొక్క తేజస్సు, యేసు రేడియన్స్ ఆఫ్ ద గ్లోరీ. దేవునికి స్తోత్రం. ఆయన దేవునికి మహిమ ఉండినట్టుగా స్తోత్రం. యేసు క్రీస్తు దేవునికి ఉన్న మహిమ. దేవుడికి ఎనక మహిమ ఉందో యేసయ్య కూడా అదే మహిమ ఉంది. దేవునికి స్తోత్రం. సూర్యుడు నుండి మనకేమొస్తుంది? వెలుగు వస్తున్నారు. ఆ వెలుగు ఆ సూర్యుడు స్వభావం. వెలుగు లేకపోతే సూర్యుడు లేదు. ఇప్పుడు నీకు అర్థమవుతుంది. వెలుగు లేకపోతే సూర్యుడు లేదు. వెళ్ళిపోతే సూర్యుడు లేదు. అదే విధంగా దేవుడు లేకపోతే కుమారుడు ఉండరు. కుమారుడు లేకపోతే మహిమే ఉండదు. దేవుడు ఉండరు. నేను చెప్పిన మీకు అర్థమైందో లేదో దేవుడికి సూర్యుడు ఉంటే సూర్యుడు ఏముంది? వెలుగుంది. ఆ వెలుగు ఐదు స్వభావం అండి. అవి యేసు ఉంటే యేసు ఉంటే దేవుడు ఉంది. దేవుడు ఉంటే యేసు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన మత్తయి సారీ యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యం చూడండి. 35. తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చదివినమ్మా. యూదులు ఆయనను కొట్టవలెనని ఒకసారి నేను తండ్రియును ఏకమై ఉన్నామని. అప్పుడు నేను అని చెప్పిన దేవుడు తండ్రి అంటే దేవుడు. తండ్రికి దేవుడు కుమారుడు ఒక్కటే ఉన్నారట. స్తోత్రం కలిగిన. ఇప్పుడు ఇలా చెప్పండి, మీకు అర్థమైందో లేదో తెలియదు. స్తోత్రం. దేవుడు మహిమ గురించి నేను చెప్పండి చూపినట్టు. సూర్యుడు ఎన్ని దినముల వరకు ఉన్నారో ఆ దినం వరకు ఏముంది? వెలుగుంది. దేవునికి స్తోత్రం. సూర్యుడు ఎన్ని దినం వరకు ఉందో అన్ని దినం వరకు ఏముంది? వెలుగుంది. దేవునికి స్తోత్రం. వెలుగు ఎవరు కాదు? సూర్యుడు కాదు. సూర్యుడు ఎవరు కాదు? వెలుగు కాదు. దేవునికి ఇది రెండింటి కూడి కలిసినప్పుడు ఎవరు అవుతారు? సూర్యుడు. ఆయనకి దేవునికి స్తోత్రం కలిగింది. అంటే యోహాను సువార్త 1:1 చదివినప్పుడు ఆది దేవుడు వాక్యం ఉండదు. వాక్యం దేవుడు ఎవరు? వాక్యం. అర్థమైందా? అప్పుడు యేసుక్రీస్తు కుమారుడు రెండు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అర్థం మర్చిపోదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మూడవది నేను చెప్పిన మాట ఏమండి? దేవునికి స్తోత్రం. సూర్యుడు నుండి ఆడు వెలుగు ఎప్పుడు నడి ఎన్నాడు ఏమవదు? వేర్పరచు. సూర్యుడు నుండి ఏం చేయను? సూర్యుడు నుండి వెలుగు ఏం చేయను? అదే విధంగా తండ్రి నుండి కుమారునికి వేర్పరచలేదు. ఎప్పుడు ఇద్దరు ఒకటిగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే నిన్న చివరి మాట నేను చెప్పే మాట ఆ విషయంలో వదిలిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ వెలుగు సూర్యుడు ఈ భూమికి ఏం చేస్తున్నారు? సూర్యుడు వెలుగు భూమికి ఇస్తున్నారు. సూర్యుడు ఏం చేస్తున్నారు? వెలుగుస్తున్నారు. దేవునికి స్తోత్రం. అది యోహాను సువార్త 14:9 కూడా చూడండి. యోహాను సువార్త 14:9 చూడండి. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. అప్పుడు మీకు అర్థమైందా? వెలుగు చూసిన వాడు ఎవరిని చూసినట్టుగా?
సూర్యుని చూచినట్ట, తండ్రిని కాదు. ఓకే, నీకు అర్థమైందా లేదండి? వెలుగును చూస్తే సూర్యుని చూసినట్ట. అవును కదా, ఏ సైకి చూస్తే ఒకటి చూసినట్టుగా, తండ్రి దేవుని చూసినట్ట. తండ్రి ఎక్కడ ఏమిటో అదే ఏసయ్య. వేరే వేరే చెప్పి మనుషులకి ఏం చేస్తున్నారు? మాయాపరిచేస్తున్నారు. మన జీవితంలో తొందరగా చేస్తున్నారు. భ్రాంతి. ఇది సరిగా దేవుడి బిడ్డలు అర్థం తెలిసి ముందుకు కొనసాగించాలి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది ఐదా విషయము. ఎబ్రాయ పత్రిక 1:13 వాక్యం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై అంటే తత్వానికి ఏముంది? మూర్తిమంతుడు. తత్వానికి ఏమండి? మూర్తిమంతుడు. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగింది కదా. మీకు అందరిగా ఆ బాధ కట్టి ఉందండి. ఇది తర్వాత మనకు అదే నేను చెప్తున్నాను. అయ్యో మీకు డబ్బులు ఇవ్వడానికి కాదండి, వాకి చెప్పి డబ్బులు ఇస్తున్నారు కాదు. ఇది మీరు చూసారా? ఇది చూసారన్నమాట. ఇది ఏముంది? ఎవరి మాట ఉంది? అది మాత్రం ఉందా? వేరే ఏముంది? ఇక్కడ ఒకటే ఉంది. అదేంటి? అది ఇక్కడ ఇది ఏముంది? శివగా ఉంది కదా. అదే చూడండి, ఇది ఉంది కదా. ఈ 3 శివగాలు చూసారా? ఈ 3 శివగాలు చూస్తుంటే ఈ డోర్ ఎక్కడే ఉంటుంది అని మనకు తెలుసు. అర్థమైందా? ఇది లేకపోతే అదే మూర్తిమంతుడు అన్న పదానికి అర్థమేదే. అది వెళ్ళడం కష్టం. అది ఏది? క్రీస్తు మూర్తిమంతుడు అని తెలియడానికి ఉన్నది. ఆయనకి చూస్తే అది మనకు తెలిసిపోతుంది. ఈ లోకం తెలిసినట్టుగా ఇది దేవుడు అని తెలిసింది. దేవుడికి అవి ఇది ఈ 3 సిద్ధం లేకపోతే ఇది మన డబ్బులు కాదు. బాగా అన్ని ఉండదు. ఈ డబ్బు తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తే అదే చెప్పింది. ఇది ఇండియన్ మనీ. ఇండియన్ మనీ ఆవాలంటే ఏముండాలి? ఆ 3 సింబాలు ఇండియన్ మనీ. అదే డబ్బులు పైసలు మనలో ఉంటే 5 రూపాయలు ఉంటుంది కదా. ఒక పక్క ఏముంది? 5 రూపాయలు. ఇంకొక పక్క ఏముంది? ఆ సమృద్ధి దేవుడికి. అది లేకపోతే తీసుకోండి. ఎందుకంటే అది చూస్తే మనకు తెలుసు ఇది ఏమండి? దేవుడికి స్తోత్రం కలిగిన అదృశ్యమైన దేవుని అదృశ్యమైన దేవుడికి దృశ్యమైనదే క్రీస్తు. అదృశ్యమైన దేవుడికి మనం ఏం చేయలేదు. ఆయన అదృశ్యమైనది. అదృశ్యమైన దేవునికి దృశ్యమైన వాడెవరు? క్రీస్తువే. క్రీస్తుని చూసిన వాడికి అదృశ్యమైన దేవునికి అదే దేవుడికి స్తోత్రం. అనగా దేవుడు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. అది 5వ విషయం. 6వ విషయం మీరు చూడండి. 6వ విషయం తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో అంటే సమస్తం ఏం చేశారు? సమస్తం ఏమంటే నిర్వహించు అని చెప్పిన పదానికి ఏమంటే అర్థం? మెయింటైనింగ్ అండ్ ప్రొపెల్లింగ్ ఆల్ థింగ్స్. చెప్పండి గట్టిగా. సమస్తం ఆయన ఏం చేశారు? నిర్వహించారని చెప్పినది ఏమంటే మీరు సరిగా అర్థం తెలుసుకోవాలి. దేవునికి మెయింటైన్ చేస్తున్నారు. దేవునికి అది మెయింటైన్ అని మన దేవునికి స్తోత్రం. మన ఇదిలో దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఒకసారి కూడా పదం చదవండి. చూడండి. సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో. చెప్పబడిన మాట ఏమంటే సమస్తం ఆయన ఏం చేశారు? నిర్వహించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నిర్వహించిన దేవుడు అని చెప్పినది స్తోత్రం. ఆయన వేరొకరు అడోనాయి అని ఒక పదం ఉంది. అడోనాయి అనే పదము ఎబ్రాయ భాషలు. అది దానికి మనం చెప్పిన ప్రభువు యజమానుడు అనే ప్రభు అని చెప్తున్నారు. స్తోత్రం. అంటే
ఇంకా ఎలాగ నిలబడుతున్నారు? Beam, beam. ఈ ఇల్లు ఎలా నిలబడుతున్నారు? ఎవరికి తెలియదా? స్లాబ్ గోడ ఉండబట్టి నిలబడుతుంది. దానికి ఏముంది? బీమ్, బీమ్. బీమ్ ఉంది. 1 2 3 బీమ్ ఉన్నది కాబట్టి ఇది నిలబడుతుంది. బీమ్ లేకపోతే ఏమవుతుంది? అంటే ఈ ప్రపంచానికి దేవుడు ఏం చేస్తున్నారు? ఏదో పడుకున్నాను, లేకపోతే నేను స్కూల్కి చదివినప్పుడు వేరొకరు అప్పుడు కథ ఉంది, అది పోనండి ఆ కథ దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఇదన్నీ ఏం చేస్తున్నారు? నిర్వహించున్నారు. దేవుడి మొత్తం ఏం చేస్తున్నారు? నిర్వహించిన దేవుడిగా నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకొక అర్థం అన్నారు, మోసుకున్నారు. ఇది మొత్తం ఆయన ఏం చేస్తున్నారు? ఈ ప్రపంచం మొత్తం దేవుడు ఏం చేస్తున్నారు? ఎంతమందికి అర్థమవుతున్నారు? ఈ ప్రపంచం మొత్తం కాదు, నిన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నారు? ఎంతమందికి అర్థమైందంటే దేవుడికి స్తోత్రం. అంటే మనం యెషయా గ్రంథం 46వ అధ్యాయంలోకి రండి. 46వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ ఆ మాట ఉంది. మీరు ఆ వాక్యం చదవండి. 46వ అధ్యాయము ముదులు వచ్చిన వరకు. ఆ వాక్యం ఎంతమ్మా? 4. ముదులు వచ్చిన వరకు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? కొన్ని స్తోత్రం చెప్పి ఒక్క రోజు కాదంటే నీ ముదులు ఆ ముదుగు వచ్చి నీ ముసల అయినప్పుడు కూడా దేవుడు నిన్ను నీ భూమిలో నీ వచ్చిన మురుపు నుండి దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు. నీ కడవరి వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? భూమికి మాత్రం కాదు, మనుష్యునికి కూడా దేవుడు మోస్తున్న దేవుడే. అందుకే యేసు ఏం చెప్పారు? ఇక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చెప్పారు కదా, చెప్పండి, చాలా చెప్పండి. అది మీరే అలాగే అది వాక్యం చెప్పండి. పరిస్థితి ఎలాగ చెప్తున్నారండి? ప్రయాసపడి నీ యేసయ్య దగ్గరికి వచ్చిన మునుగు నీ మోసుకొని తిరిగారు. అదే ప్రయాసపడి ఏంటి ఆడు మోసారు? యేసయ్య ఉన్నప్పుడు ఏ యుగం అది? ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్ర యుగములు మనుషులకి విడుదల కొరకు వారు ఏం చేసుకున్నారు? బలి అర్పిస్తున్నారు. ఇప్పుడు బలి అర్పించడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇంటిని పూజ చేయడానికి కావాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అది ఎక్కడ ఉంటుంది? అంటే ఇప్పుడు రాయగడలో మనం ఉన్నవాడు అయితే కూడా బలి అర్పించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి? బలి అర్పించడానికి ఉన్న అగ్ని పిండి, దానికి కావలసిన నూనె అన్ని ఏం చేయాలి? మోసుకోవాలి. ఇంకొక పాపం అయితే పాపం మనకు మోయాలి. ఇంకా దెబ్బతులు ఉన్నవాడు అయితే ఎత్తులు పొట్టేలు ఏం చేయాలి? మోసుకొని వెళ్తున్నారు. ఇది చూసారు యేసయ్య. అది చూసి యేసు ప్రభు చెప్పారు, ప్రయాసపడుతున్న వారా నా వద్దకి రండి. నీకేమవుతుంది? ఇంకా నీ యేసయ్య దగ్గరికి వస్తే ఇంకా నీ ఏం చెయ్యద్దు. మారిపోయడానికి అక్కర్లే. ఆయన చేశారు. అది మోసిన తర్వాత ఇంకొకటి మోయాలి. సిలువ కాదు, దేవునికి స్తోత్రం. నా కాడి చూడండి, ఆ వాక్యం చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నీ మీద ఎవరి కాడి? ఎవరు చెప్పుతున్నారు? ఇప్పుడు మల్లీశ్వరం చెప్పుతున్నారు. నాకు నా కాడి నేను జోడి మాస్టర్ ఎత్తుకో. ఒక్క తల ఏమవుతుంది? కాడి అది కాడికి ఏముంది? రెండు వశములు ఉన్నాయి. రెండు వశములు. ఒక వశం ఎవరి మీద ఉంది? మల్లీశ్వరం మల్లీశ్వరంపై చెప్పారు నా కాడి ఏం చేయాలి అంటే. ఒక పక్క ఎక్కడ ఉంది? ఇంకొక పక్క ఎక్కడ ఉంది? మల్లేశ్వరం
గురించి చెప్తుంటే దేవుని విషయం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినది నా మీద ఒకటి ఉంది, అప్పుడు ఇప్పుడు భారం ఉందా? ఇద్దరు సర్దుకున్నారుగా. అదే చెప్పండి, నీకు అర్థమైందా లేదా? కాణి ఎత్తుకోమని చెప్పడు. ఆ కాణి ఒక పక్క ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు, ఒక పక్క మనమున్న కాబట్టి ఈ రాత్రి భయపడకూడదు. ఒక పక్క ఎప్పుడు యేసయ్యని పక్షమున్న కాబట్టి భయపడకూడదు. దేవునికి స్తోత్రం. ఏంటంటే విశ్రాంతి అని ఒక పదమా రెండు పదమా? అవునా, ఒక పదమా? ఎన్ని పదమాలు విశ్రాంతి అంటే ఎన్నిసార్లు రాయబడింది విశ్రాంతి ఇస్తానని? చూడు, బైబిల్ కూడా నామకుల గదులు చూస్తున్నారు. 28 నుండి చదవండి. రెండు అదెందుకు రెండు రాశారు? శరీరానికి కావాలి, ప్రాణానికి కావాలి. స్తోత్రం కలిగింది. ఒకటి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది? శారీరక విశ్రాంతి. ప్రాణానికి విశ్రాంతి. ఎక్కడ? ఎందుకు ఎందుకు ప్రాణానికి విశ్రాంతి? నీ చచ్చి పోతే నీ ప్రాణం ఎక్కడ కలుగుతుంది? దేవుని దర్శనానికి. యేసయ్య దగ్గరికి వచ్చిన మునుపు నీ చచ్చిపోతే నీ ప్రాణం ఎక్కడ కలుగుతుంది? యేసయ్య దగ్గర నరగానికి. అక్కడ ఏముంది? అగ్నియా? అక్కడ విశ్రాంతి ఉందా? లేదు. అక్కడ గోల మాత్రమే విశ్రాంతి. అర్థమవుల వాక్యం అర్థం సోదరం. ఆ విశ్రాంతి అని చెప్పినది నా దగ్గరికి వచ్చిన వాడికి ఏం దొరుకుతుంది అంటే నీ చచ్చిపోతే నో ప్రాబ్లం. ఎందుకంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రాణం ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్తుంది? నా దగ్గర చెప్పండి. రెండవ విశ్రాంతి అది దేవుడికి స్తోత్రం. అంటే చెప్పండి, ఇది మనకు ఒక విశ్రాంతి ఉందండి. దేవుడికి స్తోత్రం. మాటకు కొంచెం సమయం ఆయన కనుక దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏమంటమ్మా? దేవుని స్తోత్రం. ఆయన మమ్మల్ని సమస్తం ఆయన ఏం చేస్తున్నారు? నిర్వహించిన వాడు. నిర్వహించినట్టే మోసుకున్నవాడు. లేదా 121 కీర్తన మనం చదివినప్పుడు కిందకి చదివినప్పుడు మీకు తెలిసేది ఏంటి? అక్కడికి కండగతే ఎందుకు పండుగ కండగతున్నాం? కొండలు తట్టు ఎందుకు? ఏ కొండలకి? అదే ఏ కొండ చూస్తే ఆ కొండకి పనుకుంటున్నారు. ఏ కొండ కాదు. బైబిల్ చెప్పిన పదానికి ఏముంది? వ్యాఖ్యానం ఉంది, అర్థం ఉంది. ఏ కొండల దగ్గర చూడాలి? నోహు ఓడ తయారు. ఓడ నీటి నుండి ఎక్కడ స్థిరపరిచిన దేవుడు? అరారాతు కొండ పైన. కొండ చెప్పండి. అక్కడికి కండెత్తాను. అదే దేవుడు. నీ ఎక్కడ కండెత్తాలి? నిన్నేమో స్థిరపరిచిన ఒక కొండ ఉంది, అక్కడికి వెళ్ళాలి. కండెత్తండి సోదరు. అర్పించడానికి అక్కడికి కండెత్తి చూస్తే ఏంటి జరుగుతుంది? నీ కన్న ఎక్కడికి చేర్చి చూడాలి. అప్పుడు కాబట్టి దేవుడు ఆ కొండ పైన మేకలకి సిద్ధపరిచినట్టుగా నీ కూడా నేను కొండ పైన ఏమవుతుంది? సిద్ధపరుస్తుంది. అందుకని నీ ఎక్కడికి చూడాలి? ఆ మోరే సోదరం చెప్పండి. అదే 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 విస్తరించిపోవడానికి సమయం లేదు కనుక దేవుడికి సోదరం ఒక మాట కూడా చెప్పి వెంటనే మాట ముగిస్తున్నారు సోదరు. మూడవ వాక్యం ఎబ్రీ 1:3 పాపముల విషయములు పరిగణించారు. శుద్ధీకరణ సోదరం చెప్పాలి ఈనాడు. హల్లెలూయా. దేవుడి గురించి మనం నేర్చుకున్నారు. దేవుడి గురించి 7వ మాట, ఆయన పాపం ఏం చేశాడు? పరిగణించిన వాడు. పాపం ఏం చేశాడు? శుద్ధీకరించాడు. పాపం ఏం చేశాడు? మనుషుడు తన పాపం నుండి ఏం చేయడు? శుద్ధీకరించాడు. ఎందుకు? మనుషులు తన పాపం నుంచి ఎందుకు శుద్ధీకరణ పరచలేరు? చెప్పండి. మనుషులు వారి పాపము నుంచి ఎందుకు శుద్ధీకరణ పరచబడలేరు?
ఏ మనిషి కూడా ఇంకొకరిని శుద్ధిపరచలేరు. ఎందుకు? ఆడి పాపే కాబట్టి. పాపం చెయ్యలేని వాడు ఎవడు కూడా మొదటి అదే 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. పాపము చెయ్యలేని వాడు ఎవడు లేడు కాబట్టి మనుషుడు తన పాపం నుండి ఏం చేయను, శుద్ధిపరచడానికి పరిహరించడానికి ఆవుదే. అందరూ కొందరు మనిషి మీద పరిగెట్టి వెళ్తున్నారు, అక్కడ ఇక్కడ ఇప్పుడు శుద్ధిపడుతున్నారు. అదేంటంటే అదే అడుగు ఊహ, ఇక్కడ పరిగెట్టి వెళ్తున్నది కానీ పావానికి ఏం చేయడు. ఎక్కడ ముడిగిన కానీ అలాగైతే మనకి దేవుడు అక్కర్లేదు కదా. అలాగైతే దేవుడు అవసరం. ఇక్కడ కడుగుతున్నారు ఉన్నారంటే మరి దేవుడు ఎందుకు అక్కడికి? మనిషి అందరూ దేవుడు కనుక అన్నింటి నుండి ఒక విడుదల కావాలని కోరుకుని ఆ దేవుడికి నమ్ముతున్నారు. అవును కదా. అప్పుడు పాపములకి మనకే ఇలాగ పరిచయం శుద్ధిపరిచేది దేవుడు. వాడు మామూలు శుద్ధిపరచడానికి ఎవరు లేరు. ఎందుకంటే మొత్తం పాపం అలాగే చెప్పి ఆగండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2 నుండి కిందకి చదవండి. 2 నుండి కింద యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆరాధించుము, భూమియు చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాన్ని ఎరుగును, గాడిద తన యజమాని తొట్టి తెలుసుకొనెను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుచుందురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాడు నడినెత్తిని అది నేను ఎందుకే అంటే నీ వాక్యం విన్నలేసరికి అందుకే అంటాడు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత, మొత్తం రోగం అండి, జబ్బులే. ఇది ఎక్కడ శుద్ధిపడతారు? దేవుని దగ్గరికి దూరం అయినోడే. మరి ఇంకే గుర్తి ఇశ్రాయేలు చెప్తున్నారు. ఇశ్రాయేలు మాత్రం మొత్తం తల నుండి అడిపాదం వరకు వారు ఇప్పుడు ఏమైంది స్వస్థత. తర్వాత చెప్పిన మాట ఏంటంటే ఎక్కడ చూసినది గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అదే పచ్చి పుండులు. అది ఏం చేయలేదు, కన్నబడలేదు. మొత్తమైన తర్వాత అదే మనకు జీవితం గురించి అక్కడ చెప్తున్నారు. దేవుని దగ్గర దూరం అయిన దగ్గర నుంచి నేను చెప్తున్నాను ఎలాగ శుద్ధిపరచడం ఎక్కడే కాలుతుంది? తనగా, శరీరం కాదు, ఏది చెయ్యిగా, అడిగారు మొత్తం ఏమైంది? మొత్తం గాయం నుండి ఏమొస్తున్నారు? పచ్చపచ్చగా ఉంది. పచ్చపచ్చగా ఉంటే గాయం నుండి ఏమవుతుంది? చీములు. అదే రాయి తొడి అని తండ్రి కూడా ఉంది. ఆ గాయం నుండి చీములు వస్తున్నారు. నీ ఎలాగ శుద్ధిపరచడానికి సౌకర్యం లేదు. ఎలాగ శుద్ధిపరచ అదే నేను చెప్తున్నా. 18వ వాక్యం పదండి. దేవుడు పిలిచిన మాట చెప్పండి. తీర్చుకుంటున్నాము పాపములు రక్తములే ఎర్రవలే ఉంటాయి. అది పాపములకి పరిహరించడానికి అది రక్తం వలన ఎర్రగా ఉంటున్నది. ఆ పదానికి అర్థం అప్పసర గారి ఉంది. లుదియా చదవద్దు. లుదియా ఏమని ఏ అమలు చేశారు? అది ఉదాహరణ వస్త్రమని చెప్పండి. ఈ సముద్రంలో ఏముంది? ఏముంది? గవలు కాదు, సారీ,
గవలు ఉంది. అది లోపల నుండి ఒక రసం తీసుకొని ముత్యం కాదు రసం ఉంది. అది ఎక్కువ విలువైనది. సోదరు అది ఎక్కడ పడిన అనుకో, ఇక్కడ పడినది మొత్తం ఏమవుతుంది, ఆ కలర్ మొత్తం రెడ్ కలర్ లో వస్తుంది. అప్పుడు దేవుడు చూసినప్పుడు మనీయుడు తన నుండి అడివాత మరి మొత్తం కలర్ కదా. అప్పుడు ఒకటి ఇది భయపడక్కర్లేదు, మీరు ఏం చేస్తున్నారు ఎలాగ హిమం అది మీకు తెలియదు. మీరు 8కి లేచిన వాడు అయితే మీకు తెలియదు. అరుణోదయమున 6 గంటలకి లేచి కొండకి మంచు కొండకి చూస్తే ఎలా ఉంది, 10 గంటలకి చూస్తే ఎలా ఉంది, పచ్చగా కనిపిస్తుంది. అది బ్లాక్ గా కనిపిస్తుంది రావదు కదా. కానీ తెల్లవరి యావన వేసినప్పుడు మంచి అది కప్పుకుంటూ మొత్తం ఏమన్నది అలాగే అవుతున్నాడు. ఒక్క రూపు కూడా లేకుండా, ఒక్క పైసా ఖర్చు లేకుండా అటువంటి పాపం ఉన్నవాడు పాపము దేవుడు శుద్ధిపరిచిన దేవుడు ఎలాగ శుద్ధిపరిచారు? ఆయన రక్తం స్వరక్తం ఇచ్చి, వాక్యం చెప్పండి, స్వయరక్తం కాదు, ఆయన రక్తం సకల పాపములను సమస్త పాపము నుండి మమ్మను అంటే మొదటి కంఠస్థం చెప్తున్న మాట ముగిస్తుంది. సోదరు చివరి మాట ఒకటి మొదటి The blood of Jesus Christ cleanses us from all sins, erasing the stain of sin, keeping us clean. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపమును చెప్పాలి. ఇప్పుడు ప్రతి పాపము నుండి దేవుడు మమ్మల్ని బాబనంత ఘోరమైన కూడా దేవుడు పాపములకి పరిహరించి ఆయన తండ్రి కుడి పాసములు ఏం చేశాడు? ఆసీనుడుగా అంటే పాపములకి పరిహారం చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? యేసు పరిగెత్తి 8 విషయం ఉంటే కుడి పాసంలో కూర్చోబడతారు. వచ్చిన వారిని ఎక్కడ కూర్చున్నారు? రైట్ హ్యాండ్ సైడ్. ఎప్పుడు? పరిగెత్తించిన తర్వాత. నీకు అర్థమవుతుంది ఏది? నీ పాపములు మొత్తం ఏం చేసేది? కడిగిన తర్వాత మీ వల్ల కాదు చేసేది. మీరు వంటగది చేసేసి వెళ్ళిపోవడం, పిల్ల మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది? యేసు అనగా కాదు, స్వతంత్రం కలిగింది కదా. కూర్చున్నారంటే ఇశ్రాయేలుకు మహాయాజకుడు కూర్చోడానికి ఏం లేదు, స్థలం ఉంది. కుర్చీ లేదు, గోడారం లోపల పెద్ద స్థలం ఉందండి, కూర్చోడానికి ఏం లేదు. కుర్చీ లేదు ఎందుకు? ఇప్పుడు అర్జున్ గారు వచ్చారు, బెలియర్పించారు. అదే బెలియర్పిని నేను ఇంటి దిగినప్పుడు ఎవరు వచ్చారు? ఇంకొకరు వచ్చి ఇప్పుడు అప్పుడే ఎవరు గెలిచి వచ్చాడు మేకలు తీసి ఆ దాన్ని బెలియర్పించారు. అగ్ని చూసినప్పుడు ఇదో దేవుడికి సోదరం కలిగింది కదా, వేరే తీసుకొని ఈడ అత్త తీసి ఇంటి తీసి దిగినప్పుడు ఎప్పుడు ఏమవుతున్నారు? వేరే ఇంటికి కూర్చోడానికి ఏం లేదు, సాయంత్రం టైం లేదు. ఈ టైం లేదు కాబట్టి టైం ఉంది, కానీ ఈ బెలి అర్పించిన తర్వాత కూర్చోడానికి ఏం లేదు, సమయం కుదరలేదు. ఒకరి తర్వాత ఒకరు వేస్తూనే ఉన్నారు. అంటే యేసు ప్రభు అలాగే కాదు, యేసయ్య అలాగే కాదు. ఒక్కసారి పరిగెత్తి వారికి అందుకని 5-6 వచ్చినప్పుడు చెప్తారు. ఈ బెలి అర్పించడానికి వచ్చినప్పుడు యాత్రకుడు మహాయాత్రకుడు ఫస్ట్ ఆడు గురించి ఏం చేయాలి? తాను శుద్ధిపరచుకోవాలి. ఆడు పాపం కొరకు ఏం చేయాలి? ఆడు పాపం కొరకు బెలి అర్పించిన తర్వాత ఈ పాపం గురించి వచ్చిన ప్రజల పాపం గురించి ఏం చేయాలి? బెలి అర్పించాలి. మళ్ళీ రేపు చేయాలంటే వాళ్ళు ప్రతిదినం ఇదే తెలుసుకొని ఉండేది. ఎప్పుడు కూడా పరిహారం బాగలేదు. కానీ యేసయ్య మాత్రమే తండ్రి కుడి పాసంలో ఆయన అర్థం ఏంటంటే తండ్రి కుడి పాసములు మధ్యవర్తిగా. రాత్రి నా మాట కూర్చొని సంగమా,
యేసయ్యలున్న 8 హల్లెలూయా. 1 అధ్యాయములు 3 వాక్యం నుండి 2వ వాక్యం నుండి 3వ వాక్యం వరకు నేను 8 విషయం రాయబడింది తీసుకోవాలి. అది తర్వాత మీరు ఇంటికి వెళ్ళి నేర్చుకోండి. దేవుడు అందరికీ ఈ వాక్యం దీవించిన కాక. ప్రతి ఘోర పాపము నువ్వు కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. బహుదు